నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ మనం న్యూస్ ఓవర్వ్యూలో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థకు సీఎంకు మధ్య ఉన్న సంబంధాలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దివాళా తీసిన కంపెనీకి వేల కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు. వందే భారత్ రైళ్లను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు బెదిరింపు లేఖ రాశాడు. దీంతో భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఆ లేఖలో హైదరాబాద్లో మకాం వేసిన 4 సభ్యుల జిహాదీ బృందం వందే భారత్ రైళ్లను టార్గెట్గా చేసుకుని బాంబులు అమర్చినట్టు హెచ్చరించాడు. లేఖ అందిన వెంటనే అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు హైదరాబాద్ వేదిక కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 23వ ఎడిషన్ బయో ఏషియా సదస్సుకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే సదస్సుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 50 దేశాలకు చెందిన 3,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు జోరు పెరిగింది. ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ నాయకుల్లో, అటు అభ్యర్థుల్లో టెన్షన్ మరింత పెరుగుతోంది. అభ్యర్థులు ఇప్పటికే తమ పార్టీ గుర్తులను చేతపట్టుకొని ప్రతిరోజు ప్రతి ఇంటి తలుపు తడుతూ తమను ఆశీర్వదించాలని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోమని ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందజేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు చూసి ఓటేసి గెలిపించాలని అధికార పార్టీ ఓటర్ మహాశయులను వేడుకుంటున్నారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ జోగి రమేష్ ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో జన సమీకరణ, ర్యాలీలు చేయొద్దని పోలీసులు కఠిన నిబంధనలు విధించినా వాటిని ఉల్లంఘించారని జోగి రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ అయింది. ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతిలో నిర్మించ తలపెట్టిన క్వాంటమ్ వ్యాలీకి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి నేడు శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో ఈ వేడుక జరిగింది. చలనచిత్ర, టీవీ, నాటక రంగాల కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డులపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే నంది అవార్డులను అందజేస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. శుక్రవారం స్వామివారిని 67,085 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,832 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 3.78 కోట్ల రూపాయల హుండీ ఆదాయం సమకూరిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడి నాటి నుంచి మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ, శివసేన అభ్యర్థులు ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల కోసం నామినేషన్ వేశారు. మేయర్ అభ్యర్థిగా సీనియర్ నేత రీతూ తావడే పేరును ప్రకటించారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ పదవికి మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి సంజయ్ శంకర్ ఘాడి నామినేషన్ దాఖలు చేశారు. సుమారు 40 ఏళ్ల తర్వాత బీజేపీకి చెందిన నాయకురాలు మేయర్ కుర్చీలో కూర్చోబోతుండడం ఇక్కడ విశేషం. దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీహార్లోని పూర్నియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ యాదవ్ను శనివారం పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. 1995 నాటి ఫోర్జరీ కేసులో ఆయన కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ అనివార్యమైంది. బంగారం ధరలు పతనమవుతున్నాయని సంబరపడేలోగా షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం, వెండి ధరలు శనివారం కాస్త పుంజుకున్నాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 2,890 రూపాయలు పెరిగి 1,56,600 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 2,650 రూపాయలు పెరిగి
1,43,550 రూపాయలకి చేరింది. ఇక కిలో వెండి 5,000 రూపాయలు పెరిగి 2,85,000కు చేరింది. ఈ రోజు వెండి కొనే వారికి ఇది భారమే అవుతుంది. లైలా సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ బాలకృష్ణ తనకు ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని విశ్వక్ సేన్ తెలిపారు. ఎప్పటికీ మళ్ళీ అలాంటి ప్రయోగాలు, అలాంటి చిత్రాలు చేయకని గట్టిగానే హెచ్చరించారని విశ్వక్ చెప్పుకొచ్చాడు. ఆయన నటించిన ఫంకీ సినిమా వచ్చే వారం థియేటర్లలో సందడి చేయనుంది. T20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత జట్టులో కీలకమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శనివారం అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది. గత కొద్ది రోజులుగా బుమ్రా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీనివల్ల ఆయన మ్యాచ్కు ముందు జరిగిన కీలక ప్రాక్టీస్ సెషన్ కూడా గైర్హాజరు కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.